హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను స్వీట్ కార్న్ వడతో. ఎప్పుడు స్వీట్ కార్న్ని కాల్చుకొని తినడం కాకుండా అప్పుడప్పుడు ఇలా వడ కూడా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సులభం. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. స్వీట్ కార్న్ని మొత్తం నేను కంకుల నుంచి ఈ విధంగా సపరేట్గా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని అందులో మొత్తం వేసుకుంటున్నాను. ఇలా మొత్తం జార్లోకి వేసిన తర్వాత ఇందులోనే మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలని కూడా వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపును కూడా వేసుకొని మూత పెట్టేసి కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకోండి. అంటే మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బరకగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మొత్తము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండి వేయడం వల్ల వడ క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చు. కానీ బియ్యం పిండి అంత టేస్ట్ శనగపిండికి రాదు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. పిండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత మీ చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా ప్రెస్ చేసుకోండి ఫింగర్ సహాయంతో. ఇది మరీ లావుగా కాకుండా మరీ పతలాగా కాకుండా మీడియం సైజులో ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు డైరెక్ట్గా చేతిపైన ప్రెస్ చేసుకొని రాకపోతే ఈ విధంగా పాలిథిన్ కవర్ తీసుకొని కొద్దిగా పిండిని పెట్టుకొని ఇందాక నేను చెప్పిన విధంగా మీడియం సైజులో ప్రెస్ చేసుకొని ఇలా కవర్ పై నుంచి తీసి వేడి వేడి నూనెలో వేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ చేసుకోండి. మీకు ఎన్నైతే పడతాయో అన్ని ఆయిల్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పైన మంచి కలర్ వస్తుంది, కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఆయిల్లో నుంచి సపరేట్ చేయండి. అంతే అండి, రుచికరమైన కరకరలాడే స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయింది. ఇది డైరెక్ట్గా తినేసేయచ్చు, లేదా పల్లీ చట్నీతో కానీ లేదా సాస్తో కానీ దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.